హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి విషయం తోటి మేము ముందుకు వచ్చాను. ఏంటంటే అది బాహుబలి 1, 2 చూసాము. అది ఎంత రికార్డ్ అంటే చెప్పాలన్నంత రికార్డు కొట్టింది ప్రపంచ స్థాయిలో. దాన్ని మించిన మూవీ లేదంటాను నా వరకు అయితే. అది ఎట్లా అంటే దాన్ని మించినది లేదని చెప్తాను. ఎందుకంటే ఆ మూవీ రాజమౌళి గారు ఆ జోన్లో ఎలా తీసుకెళ్ళారు అంటే మామూలుగా తీసుకెళ్ళండి. గత 10 years బ్యాక్ రికార్డ్ అన్ని బద్దలు కొట్టేసి. సో బాహుబలి 3 ఉంటుందని ప్రభాస్, రానా, అనుష్క మన రానా గారు అనౌన్స్ చేయబోతుంటే చేశారు. ప్రభాస్ సింబల్ 3 ఇలా చూపించబోతుంటే రెండు వైపులా అనుష్క, రానా వచ్చేసి ఆపేశారు. నాకు తెలిసి అయితే బాహుబలిలో మెయిన్ పిల్లర్ అయిన ప్రభాస్, అనుష్క, రానా అనౌన్స్ చేయడం వాళ్ళ ద్వారా అనౌన్స్ వచ్చింది. 100% మూవీ ఉంటుందని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. ఏంటంటే ఆఫీషియల్గా ఎస్ఎస్ రాజమౌళి తోటి తన ద్వారా రాలేదు, అదొకటే పెండింగ్ ఉంది. మరి అది నేనైతే బాహుబలి 3 ఉండాలని అనుకుంటున్నాను. మరి ఎలా మూవీని తీసుకెళ్తారనేది తెలియదు. లాస్ట్లో బాహుబలి 3 అని అలాంటివి మనకి ఇవ్వలేదు కూడా. సో ఏదైనా ఇప్పటికే రాజమౌళి గారు వారణాసి మూవీతో చాలా బిజీగా ఉన్నారు. రాజమౌళి వచ్చేసి ఒక మూవీ చేస్తున్నప్పుడు ఇంకో మూవీ గురించి ఆలోచించరు. ఏమైనా ఉంటే మామూలుగా తన టీం ద్వారా ఏమైనా చర్చిస్తారేమో కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏందని ఎప్పుడో ఒకసారి అనుకుంటారో కావచ్చు, కానీ అఫీషియల్గా అయితే రెండు వైపులా అయితే చేయరు. వారణాసి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది అఫీషియల్గా రావాలి రాజమౌళి నుంచి. ఇటు ప్రభాస్ కూడా డేట్ అయితే ఇప్పటికీ ఏం ఖాళీ లేదండి, చాలా ఫుల్. ఇటు రాజమౌళి కూడా వారణాసి రన్నింగ్లో ఉంది. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 6 months వరకు ఖాళీగా ఉంటారు. 6 months ఖాళీగా ఉండవచ్చు, 1 year కూడా ఖాళీగా ఉండవచ్చు, చెప్పలేం. తన నుండి వచ్చే ఏ మూవీ అయినా ఒక అద్భుతంగానే వస్తుంది. ఎందుకంటే జక్కన్న అనే పేరు అంత ఈజీగా పెట్టారండి. అందుకే ఎన్టీఆర్ గారు తనని జక్కన్న అని పేరు పెట్టారు. ఎందుకంటే తను తీసే మూవీని అంత చెక్కుతారండి, శిల్పం చెక్కినట్టు చెక్కుతారు. నేనైతే బాహుబలి 3 కోసం వెయిట్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోస్ రావట్లేదు, పెట్టట్లేదు కూడా, సపోర్ట్ చేయండి. ఇక్కడ నుండి వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. సో నాది బ్యాక్గ్రౌండ్ చూశారు కదా, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. సపోర్ట్ చేయండి. ఏదో కిరాణా షాప్లో కూర్చొని రివ్యూ ఇస్తున్నారు అయిందని కొందరు బాగా అనుకోవచ్చు. మిడిల్ క్లాస్ అండి, తప్పదు, మనం కూడా సెటిల్ అవ్వాలిగా. సో మీ సపోర్ట్ ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాహుబలి మీద మీ కామెంట్ ఏంటండి కామెంట్లో తెలియజేయండి అండి. నెక్స్ట్ ఇంకోటి బిగ్ బాస్ 10 సీజన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, రివ్యూ. మరి మీ సపోర్ట్ తోటే ఏదైనా చేయగలుగుతాను. మరి బిగ్ బాస్ 10 రివ్యూ గురించి కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.